ఈ బండి మా బొమ్మడిది. ఇది అసలు ఈ బండి ఎలా ఉంటుంది, డ్రైవింగ్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు నేను మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే బండి ఎక్కిద్దాం క్యాబిన్లోకి. బండి క్యాబిన్లోకి వచ్చేసినాం. ప్రజెంట్ అశోక్ లేలాండ్ టిప్పర్ ఇది. అసలు దీని డ్రైవింగ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. ఒకసారి మా బొమ్మడిది చాలా కష్టపడి ఒక డ్రైవింగ్ చేసి 2 బండ్లుకి ఓనర్ అయిపోయినాడు. 2 పార్ట్నరేనా? ఎన్నో పార్ట్నర్ ఏం లేదు, ఓనా 2. అలా కష్టపడి ఏమో కష్టానికి ఫలితం అనేది ఎప్పటికైనా ఉంటుంది అని అంటారు కదా. ఇదే ఫస్ట్ అయితే బండి డ్రైవింగ్ అనేది దీని గురించి చెప్తాడు. ఆ తర్వాత అసలు బిజినెస్ ఏంటి, డ్రైవర్ ఎలా వచ్చిందో, ఆ తర్వాత ఓనర్ ఎలా అయ్యిండు అవి కూడా తెలుసుకుందాం. ఎంత లోడ్ ఉంది, ఎన్ని టన్నులు ఉంటుంది ఎన్నో ఇది? పాసింగ్ అంటే మినిమం బండి వెయిట్ తోటి మొత్తం 28 టన్నులు ఉంటుంది. 28 టన్నుల 400. ఇక్కడ బిల్లులు లోడ్ చేసుకున్న బిల్లు పెట్టాయి ఇక్కడ. బిల్లులు ఈ బండి మనదే. ఇంకోటి ఫస్ట్ ఇది కొన్నావా అది కొన్నావా? మరి అది బండి ఫస్ట్ ఆ బండి కొన్నా. అది అశోకేనా? అది అశోక్ లీలా అంటే అది 19 మోడల్. ఇది ఓల్డ్ బండి దానికంటే? ఓల్డ్ కాదు, దీనికంటే 19 మోడల్. అది ఇదేం 16 మోడల్. ఇది 16 మోడల్ అంట. అది 19 అంట. ఇప్పుడు ఇది రోడ్డు వరకు పోతుందా? ఎన్నో మరి ఈరోజు ఎన్ని టిప్పులు కొట్టినావు? ఓన్లీ టిప్పులు లెక్క కాదా? ఎంగేజ్ టైప్ కిలోమీటర్ లెక్క వేసుకుంటారు. ఇప్పుడు 2 బండ్లు పెట్టినావు కదా? అయితే ఈ ఒక్క రోజుకి 2 బండ్ల మీద ఎంత సంపాదిస్తావు? నీ డీజిల్ పోను, నీ కష్టం పోను, డ్రైవర్కి ఎంగేజ్ బాగుంగా వాళ్ళు ఎంగేజ్ ఇస్తారు మనకి. రోజు ఎంగేజ్ 6,000 ఒక బండికి. 6,000 ఒక బండికి. నీకు డీజిల్ ఎంత కలుగుతుంది దాంట్లో? 6,000 వాళ్ళే పోసుకుంటారా? కొట్టిస్తారు. చూసుకొని మళ్ళీ బండి ఆడుకోవాలి. నిమ్మలంగా కొట్టుకోవచ్చు. ఇక ఆరటం ఏం లేదు, ఉరుగురికి కొట్టాలి, ఎక్కువ టిప్పులు కొట్టాలని ఏం లేదు. ఇవన్నీ ఈ పనికి వచ్చినాయి. ఎన్ని బండ్లు నడుస్తున్నాయి ప్రజెంట్ ఈ వేళ? ఇలా 7 బండ్లు నడుస్తున్నాయి. 7ఏనా? ఇప్పుడు అన్లోడ్ పాయింట్కి వచ్చినాం. ఇంకా ఇక్కడ ప్లేస్ చూసుకొని అన్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మన డ్రైవర్కి ఎట్లా 1 డే లెక్క ఉంటుందా? డ్రైవర్కి నెల జీతం. డే అయితే ఎంత పడుతుంది డ్రైవర్కి? మొత్తం నెల పేరు మీద 24,000 జీతం. 24,000 డ్రైవర్కి. ఎంతమంది నువ్వు చేసినప్పుడు ఎంత ఉండే? నేను చేసాక 14,000, 10,000, 12,000. స్టార్టింగ్ 14 నుంచి చేసింది. స్టార్టింగ్ 9,000 కానీ స్టార్టింగ్ 9, 10. ఒక బండి ఎంత పడుతుంది కొత్తది అయితే? ఇది అశోక్ లేలాండ్ టిప్పర్ 55 లక్షలు. 55 లక్షలు. మీకు ఎంత పడింది ఇది? ఈ బండి 16 మోడల్ 15 పడ్డది. ఈ బండి ఈఎంఐలు ఉన్నాయా? నడుస్తూనే ఉన్నాయా? ఈఎంఐలు నడుస్తూనే ఉన్నాయి. ఈఎంఐలు ఉంటేనే భయం ఉంటుంది. మరి ఆ బండి ఎంత పడ్డది? 2019 కదా? అది 21,500. 21,500. 21,50,000. 2 ఈఎంఐలు నడుస్తున్నాయి ప్రజెంట్. 2 ఈఎంఐలు. ఇది దగ్గర పడిందా? అది ముందర ఉంటుంది. అదే ముందు ఉంటుందా? ఇది నమ్మని వచ్చింది. ఇది నిన్న బండి తీసేసి ఇంకా పాతది ఉండేనా? ఆ బండి తీసేసి మళ్ళీ బండి. మిర్రర్ లేని ఇక్కడ 3 పెట్టినాం ఎందుకు? సైడ్ మిర్రర్లు అదేమో కింద రూట్ కింద కనిపిస్తుంది. ఇది మధ్యలో? ఈ మధ్యలో పైది కింద వీల్ ముందు వీల్ కింద కనిపించడానికి కింద చిన్నదైనా పెద్ద సేమ్ అదే. కాకపోతే పెద్దదేమో దగ్గర చూపిస్తుంది, లాంగ్ చూపిస్తుంది. కిందదేమో లాంగ్ చూపిస్తుంది. సేమ్ అటు సైడ్ కూడా అటు సైడ్ లేవు కదా? అసలు ఈ సింగిల్ ఒకటే ఉంటుంది. అంతే చూసుకోవచ్చు. ఎట్లా డ్రైవర్ అటు వంగైనా చూసుకోవచ్చు. డ్రైవర్ల డ్యూటీ టైం వచ్చేసి 8:30కి బయటకు కావాలంటారు. 9 గంటలకి లోడింగ్ పాయింట్లోకి పోవాలి. ఇంకా 9 డీజిల్ పోసుకొని బండి చూసుకొని 9 గంటలకి లోడింగ్ పాయింట్ ఉండాలి బండి. అట్లా నుంచి మళ్ళీ సాయంత్రం 5:30 నుంచి 6 గంటలకి పని. దానికి దీనికి డిఫరెంట్ అంటే ఏముంటుంది, సేమ్ ఉంటుంది ఏదైనా ఇంజన్ లో. డ్రైవింగ్ అది ఈజీ ఉంటుందా? టిప్పర్ ఈజీ ఉంటుందా? టిప్పర్ అంటే పొద్దున్న లోకల్ అంటే ఇక్కడ లోకల్ తిరిగి ఏదైనా బిజీనే ఉంటుందిలే, కానీ టిప్పర్ జర హార్డ్ ఉంటుంది అన్నట్టు. టిప్పర్ హార్డ్ లైన్ అయితేనేమో ఇక మనం హైదరాబాద్ లోడ్ వేసుకున్నాం అంటే చెన్నై దాకా ఒకటే రూట్ వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఆడిపోయి ఒక జర్నీ ఎక్కువ, జర్నీ ఒకటి రాయడం అనేది అది ఉంటది.
దాని తర్వాత ఇక అక్కడ పోయి అన్లోడ్ చేసుకుని ఒకసారి అన్లోడ్ అయినాక మళ్ళీ లోడ్ అయ్యేది కూడా కష్టం అంతే. ఇదైతేనేమో సరే ఇది కూడా డే నైట్ నడుస్తుంది, నైట్ కూడా ఉంటే కానీ నియర్ బై ఉంటది, వర్క్ ఎక్కువ నియర్ బై ఉంటది, దగ్గరలో ఉంటది, అనుకూలంగా ఉంటుంది. అదేమో రాష్ట్రాలు కూడా దాటిపోవాల్సి ఉంటది. ఇదైతే ఏం లేదు, మనకి 20 కిలోమీటర్ల వర్క్ చేసుకోవచ్చు. సరే అది ఓకే. ఇక డ్రైవింగ్ విషయానికి వస్తే తొందరగా ఏది నేర్చుకోవచ్చు? లారీ తొందరగా డ్రైవింగ్ నేర్చుకోవచ్చా, ఇది తొందరగా నేర్చుకోవచ్చా అని? డ్రైవింగ్ అనేది సేమ్, లారీ అనేది అని ఏమి ఉండదు. ఎందుకంటే కొంచెం ఏకండి బాడీ ఉంటది, దీనికి బాడీ క్యాబిన్ సపరేట్ ఉంటది, దానికి మొత్తం ఊపుతుంది. అదైతే కారు ఒక తిరిగి వెళ్ళిపోతుంది, ఊపాలి అన్నట్టు. దానికి ఒకటే బాడీ అన్ని సేమ్ ఒకటే, ఎందుకంటే అది హైవేలలో పోతుంది కాబట్టి సేమ్ అంతా అటాచ్ ఉంటది అన్నట్టు. ఇదేంటంటే గుంటలలో కూడా పోవాల్సి ఉంటది కాబట్టి దానికి దీనికి డిఫరెంట్. ఇంకోటి ఈ గేర్ ప్యాటర్న్ దానికి దీనికి తేడా ఉంటట్టుంది కదా? సేమా? అవి చాలా ఉంటాయి కదా గేర్లు. న్యూట్రల్ 1 గేర్ బాక్స్ ఉంటది, 7 గేర్ బాక్స్ ఉంటది. ఇది 7 గేర్ బాక్స్. ఇది సేమ్ కార్ లానే ఉందిగా? కార్ ఇది సేమ్ కార్. లారీకి అయితే కొంచెం ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటది అట్టుంది. గేర్ మనకి తొందరగా ఐడియా రావాలంటే ఏముండదు. అవునా? కార్లు ఈ బండి తోలినామంటే కార్లు సింపుల్ గా తోలుతారు. ఇది ఓకే, ఇదైతే తొందర తోలగలుగుతారు కార్ తోలిన వాళ్ళు. ఈ గేర్ ప్యాటర్న్ వరకే తొందరగా అర్థమవుతుంది. కానీ లారీ తోలాలనుకున్న వాళ్ళు కానీ కొన్ని ఇవన్నీ ఎక్కువ ఉంటట్టుంది కదా, న్యూట్రల్ 1 న్యూట్రల్ 2 అలా ఉంటాయంట కదా? ఏముండదు, కాకపోతే 9 గేర్ బాక్స్ కి పెద్దగా ఉంటది బండి. 9 గేర్ మొత్తం బేసిక్స్ లో 9 గేర్ బాక్స్ ఉన్నాయి మొత్తం. ఇప్పుడు 7 గేర్ బాక్స్ లేవు. సరే, ఫస్ట్ ఈ బండి తోలాలంటే తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి మెయిన్వి? ఇక బండి తోలాలంటే మంచి బండి తోలొచ్చి గేర్లు వేస్తుంటే మెయిన్ మార్జింగ్ బండి అనేది అర్థం కావాలి ఫస్ట్. బండి అర్థం అయితే దాన్ని పొజిషన్ ఏందని చూసుకొని బండిలో మార్జింగ్ పర్ఫెక్ట్ రావడానికి ఎంత టైం పడుతుంది? ఈ బండి ఎక్కిన తర్వాత కొత్త డ్రైవర్ సరే కార్ నడిపి ఉంటారు, ఉంటారంటే ఇలా కార్ కంటే పెద్దగా కొడుతుంది. ఒక అర్థం చూసారు ఎంత పెద్దగా ఉందా అనిపిస్తుంది. డ్రైవర్ సీట్ లో కూకుంటే అంత ఏం అనిపించదు అన్నట్టు. మనకైనా అనుకూలంగానే ఉంటుంది. కార్ ఎంత ప్లేస్ లో పోతుందో టిప్పర్ కూడా అదే ప్లేస్ లో పోతుంది అన్నట్టు. దాన్ని బట్టి ఇప్పుడు ఆటో వెళ్ళాం అనుకో, ఆటో వెళ్ళినా బైక్ వెళ్ళినా ఇప్పుడు ఆటో వెళ్తుంటే ఒక మార్జిన్ పట్టుకొని పోతుంటాం. కాకపోతే ఇదేంటంటే అదేమో ఇట్లా ఉంటది, ఇదేమో ఇట్లా ఉంటది. దీనికి అర్థం కావాలంటే కార్ ట్రాక్టర్ తోలి కొద్దిగా కార్ తోలింది అనుకో, ఆటోమేటిక్ ఒక 5 టాలెంట్ ఉండి తొందరగా ఎమ్మటే ఒక మార్జిన్ చూసుకుని ఇట్లా పోతున్నాం అని తెలిసింది అనుకో, దాన్ని బట్టి ఒకటే రౌండ్ వెళ్ళిపోవచ్చు అన్నట్టు. అట్లా ఎమ్మటే అర్థం. కాకపోతే చేస్తుంటే ఆటోమేటిక్ తెలిసిపోతుంటది, ఇక అవగాహన వెళ్తుంటది. చెప్పు, ఓల్డ్ బండి కాబట్టి కొంచెం క్యాబిన్ ఇంకా టిప్పర్లు అంటే ఇట్లనే ఉంటాయి. మామూలు బొచ్చ అది. ఇప్పుడు అనేది మామూలుగా అయితే ఇప్పుడు వచ్చే బండ్లు మొత్తం ఏసీ బండ్లే. ఇప్పుడు వచ్చే క్యాబిన్ మొత్తం ఏసీ బండ్లు చూస్తాను, కంఫర్ట్ ఉంటాయి, కంఫర్ట్ ఉంటది. డ్రైవింగ్ కూడా అంత రిస్క్ అనిపించదు. ఈ బండ్లు కొంచెం రిస్క్ గానే ఉంటాయి. ఇంకా సమ్మర్ వస్తే కథం, సమ్మర్ వస్తే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. అగడి ఉంటది, ఆగడి అంతా ఇంజన్ అగడి పైనుంచి ఎట్లా. ఇప్పుడు వచ్చే బండ్లు మొత్తం ఏసీ వస్తున్నాయి క్యాబిన్లు. కొత్త బండ్లు మనం కొనలేం కదా, ఎవరో కంపెనీ వాళ్ళు పెద్ద ఉన్న వాళ్ళు బండ్లు తీసుకుంటారు, మనకు సెట్ కాదు అవి. కష్టపడే జీవితాలకి ఏసీ అవసరం లేదంట మొత్తానికి. కష్టపడే జీవితాలకి ఏసీ అవసరం లేదు. సుఖమరితే మళ్ళీ అయ్యే పనులు కావాలనిపిస్తుంది. మళ్ళీ ఎంతసేపు ఉన్నా ఇట్నే ఉండాలి. క్యాజువల్గా మనం ఇంకా చిన్న బండ్లకు ఉంటుంది, అటు పోతాం. ఒకటండి, మీరు కార్ తోలి ఉంటే గనక దీన్ని తోలడం కొంచెం సింపులే, కానీ మార్జింగ్ ఒక్కటే డిఫరెంట్ ఉంటాయి. మిగతా అన్ని సేమ్ టు సేమ్. ఆ గేర్ బాక్స్ ప్యాటర్న్ నేను ఎందులోకి ఎక్కేంత వరకు అయితే ప్యాటర్న్ ఎట్లుంటుందో అనుకున్నా, నేను కూడా డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ గేర్ ప్యాటర్న్ ఎట్లుంటుందో నాకు అలవాటు అవుతుందో కాదనుకుని చూసిన తర్వాత నేను కార్ తోలినా కాబట్టి ఏంగా ధైర్యం కొంచెం వచ్చింది. ఏంటంటే సేమ్ కార్ ప్యాటర్న్ లానే ఉంది కదా అనుకుని. ఎందుకంటే పెద్ద లారీలు ఉంటాయి కదా, వాటికి ఏమో 9 గేర్స్ అట్లా 10 ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంటుంది మనకి అలవాటు కావడానికి. ఇదైతే కొంచెం తొందరగానే తోలొచ్చు. రైట్, ఈ క్లచ్, అది క్లచ్, ఇది బ్రేక్, అది బ్రేక్, ఇది ఎక్సలేటర్ అవతల ఉంది. సేమ్ కార్ ప్యాటర్న్ ఇవి కూడా సేమ్, కాకపోతే కానీ ఏంటంటే కొంచెం హార్డ్ ఉంటాయి. రివర్స్, ఇట్లా రివర్స్ అంటే ఇట్లా రివర్స్ ప్యాటర్న్ అవుపిస్తుంది కదా, రివర్స్ లో పడింది ప్రెసెంట్. ఇంకా ఫస్ట్ అంటే ఇది సెకండ్, ఇది సెకండ్. ఫస్ట్ ఇది ముందుకు ఉంటది, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఇట్లా పడతాం. ఇక్కడ దీనికి హ్యాండ్ బ్రేక్లు ఎక్కడ ఉంటాయి? హ్యాండ్ బ్రేక్ ఇది అటు సైడ్ ఉంటుందా? ఇది హ్యాండ్ బ్రేక్, ఇది ఇక్కడ ఉందంట. ఇది హ్యాండ్ బ్రేక్. హ్యాండ్ బ్రేక్ ఏది ఒకసారి హ్యాండ్ బ్రేక్ ఇదేం తీసినట్టు
హ్యాండ్ బ్రేక్ రిలీజ్ అయింది, హ్యాండ్ బ్రేక్ ఇది వేసినట్టు హ్యాండ్ బ్రేక్ వేసేసాను. ఇది అండి ఇక్కడ ఉంటుంది. కొన్నిటికేమో ఇక్కడ ఇస్తారు లిఫ్ట్. కదా. ఇది అంటే ఇప్పుడు వచ్చే కొత్త మోడల్ మనకి BS6 కిట్ ఇస్తాడు అన్నట్టు, ఇక్కడ ఇస్తాడు. అది బస్సులకి లారీలో కూడా ఇక్కడనే ఇస్తాడు కదా. ఇక్కడనే ఇస్తాడు. ఇప్పుడు వచ్చే బండ్ల మొత్తం అటే ఇస్తుండు. అది మన ఇష్టం, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అది ఇదేంటి మళ్ళా? ఇది ఆఫ్ స్టాప్ చేసేది, స్టాప్ బటన్. స్టాప్ బటన్. ఇది వైపర్ వస్తుంది, వైపర్ రైట్ క్లోజ్. ఇది అప్పర్ డిప్పర్, లైట్లు వస్తుంది, ఇండికేటర్స్. అది అంతే కదా. ఇట్లా లైట్ వస్తుంది. హారన్ ఎక్కడ? హారన్ ఇక్కడ ఇక్కడ దీనికి సపరేట్ ఉంటుంది అన్నట్టు. మన ఓల్డ్ బస్సులకు చూసేది ఇది కూడా వస్తుందిలే కానీ అక్కడ పెట్టించు అన్నట్టు. సేమ్ బస్సులకు అట్లనే ఇస్తాడా? బస్సులకు ఇట్నే ఇస్తాడు. ఇప్పుడు కూడా కొత్త బస్సులకు కూడా. ఇప్పుడు కొత్త బస్సులకి మామూలుగా ఇట్లా పెట్టుకుంటారు, వాళ్ళు ఇదే పెట్టుకుంటారు ఎక్కువ. అదే పెట్టుకుంటారు, లేకపోతే సైడ్కి ఇట్లా పెట్టుకుంటారు. స్టార్ట్ చేశాడు. డోర్ బటన్ కొట్టేస్తే ఇక మనోడు అది లేపేస్తాడు. ఇక అన్ని ఇచ్చేసిన అది ఒకటి. లేపురానా నేను ఈ బండి డ్రైవ్ చేసి ఇంతవరకు అయితే నేను డ్రైవ్ చేసింది లేదు పెద్ద వెహికల్స్. అలానే కార్ మాత్రమే డ్రైవింగ్ చేసిన. ఇంత పెద్ద వెహికల్స్ అయితే ఇంతవరకు ఎక్కలేదు. ఇప్పుడు డ్రైవ్ చేయాలనుకుంటున్నా. చూద్దాం ఎలా ఉంటుందో నా డ్రైవింగ్. చూడండి కామెడీగా ఉంటుందా లేకపోతే మంచిగా వెళ్తానా. ఒకటి ఏంటంటే మా బొమ్మడిది ఫస్ట్ 10,000కి కానించి డ్రైవర్గా జాయిన్ అయ్యి ఆ తర్వాత ఇప్పుడు 2 టిప్పర్లకి ఓనర్ అయ్యిండు. అంటే వాడు చిన్నప్పటి నుంచి పడ్డ కష్టానికి ప్రతిఫలం ఉంటుంది అని అంటారు కదా, ఇదేనేమో. ఒకటి ఎక్కగానే నాకు డౌట్ వచ్చింది. ఇక్కడ నేను ఖాళీలో పెట్టినా కదా, మీ బండ్లకి ఇంజన్ మీద కాలు పెడితే కొంచెం పెట్టినా అనిపిస్తుంది కదా. ఎక్కువ పెట్టకూడదు, కాలు పెట్టకూడదు. ఏదైనా చెప్పులు లేకుండా పెట్టొచ్చులే కానీ సెంటిమెంట్ ఉంటుంది ఎవరికైనా. దీనిపై చెప్పులు లేకుండా తొక్కాలి. చూడనా? ఇంకా నెక్స్ట్ మన డ్రైవింగ్ ఉంటుంది చూడండి. A few moments later. డ్రైవింగ్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. విజయవంతంగా ఒక 2 కిలోమీటర్లు వచ్చేసాం. గాయస్ మొత్తానికి ఈరోజు వీడియో అలా తీసుకున్నాం. బట్ అందులో జరిగింది ఏంటంటే నా వీడియో మీకు నేను డ్రైవ్ చేసింది మీకు చూపిద్దాం అనుకున్నా కానీ మావాడు మొబైల్ ఇలా పెట్టిండు కానీ అసలు దాన్ని రికార్డ్స్ బటన్ మొత్తలేదు. అలా రికార్డ్ కాకపోవడంతో నా డ్రైవ్ అనేది మీరు చూడలేదు. నెక్స్ట్ వీడియోలో మాత్రం ఖచ్చితంగా చూపిస్తా నేను డ్రైవ్ చేసింది. అది త్వరలోనే కూడా పెడతా. బట్ ఏంటంటే మీ నుంచి కోరేది ఒకటే, నా ఛానల్ కొత్తగా పెట్టిన దీనికి మీ ఆదరణ ఉండాలని కోరుకుంటున్నా. ఇలాంటి కంటెంట్ వీడియోస్ చాలా అందిస్తాం మీకు. కొత్త వెహికల్స్ కూడా రివ్యూలు చేయడం కానీ సేలింగ్స్ లాంటి అలాంటి కాన్సెప్ట్ కూడా తీసుకొని వద్దాం అనుకుంటున్నా. ఈ కొత్త ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది, ఎందుకంటే ఇది కొత్త ఛానల్ కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.